తెలుగువారి వంటలో ఇవాళ వెజిటబుల్ రొట్టి, అకి రోటీ అని అంటారు. రైస్ ఫ్లోర్తో రోటీ ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ముందుగా కావలసిన పదార్థాలు బియ్యం పిండి ఒక 4 కప్స్. మీకు ఈ రైస్ ఫ్లోర్ 4 కప్స్ తీసుకోవడం వల్ల మీకు ఒక 10 to 12 మీకు ఈ రోటీలు వస్తాయి. ఇది కాకుండా వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. అన్నీ మనము తురుముకొని తీసుకోవాలి. ముందుగా క్యాబేజీ ఇలా తురుముకున్నాము, క్యారెట్ ఇలా తురుముకోవాలి. 1 కప్పు క్యారెట్, 1 కప్పు క్యాబేజు, 2 కప్స్ ఆనియన్, 1 కప్ పొటాటో కూడా నేను ఇలా తరుక్కున్నాను. ఇది వచ్చి పీనట్ పౌడర్, పీనట్ పౌడర్ వేయించుకొని పీనట్, ఉప్పు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు తగినంత, అంటే 4 to 5 తీసుకోవాలి. ఎందుకంటే ఈ రొట్టెలు మీరు అలానే తీసుకోవచ్చు, ఏమీ సైడ్ డిష్ ఏమీ లేకుండా కూడా తీసుకోవచ్చు. సో దీనిలోనే పచ్చిమిరపకాయలు ఒక 4 ఇలా పౌడరు మీకు జస్ట్ హాఫ్ గ్రైండ్ లాగా క్రష్డ్గా వేస్తే మరీ నున్నగా లేకుండా ఉంటే చాలా క్రంచీగా తగులుతూ ఉంటుంది రోటీకి. ఇలా మీరు ముందుగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అల్లము ఒక టేబుల్ స్పూను ఇలా మీరు దంచుకోవచ్చు, లేదా సన్నగా అయినా తరుక్కోవచ్చు. కరివేపాకు 1/2 కప్పు, కొత్తిమీర ఒక ఫుల్ కప్పు. ఇవన్నీ మనము ఒక బౌల్లో వేసుకొని బాగా కొద్దిగా ఒక 2 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇలా పీనట్ పౌడర్ వేసుకోవాలి. మీకు హాఫ్ క్రష్డ్ గ్రైండ్ లాగా చేసుకున్నాము, అలా పీనట్ పౌడర్ వేసుకోవాలి. ఇలా పీనట్ పౌడర్ తర్వాత మనం తురుముకున్నవన్నీ, అల్లం కూడా తురుముకుంటే చాలా టేస్ట్, లేదా దంచుకోండి. ఈ తురుముకున్న పొటాటో, ఆ తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని, క్యారెట్, మీకు ఈ రొట్టె వచ్చి మీకు హెల్దీ కూడా, రైస్ ఫ్లోర్ రొట్టె. దీంట్లో క్యాబేజు అన్నీ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని మనము చపాతీ పిండి కలుపుకున్నంతగా కలుపుకోవాలి. మీకు ఉండలు కట్టుకునేలా కరివేపాకు వేసుకోవాలి. అన్నీ వేసుకొని మనము వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా మీకు చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము కొద్దిగా చేతికి నూనె రాసుకొని మనము ఇలా ఈ సబ్స్టెన్స్తో కలుపుకోవాలి. ఆ తర్వాత చేతికి నూనె రాసుకొని ఉండలు చేసుకొని మనం రోటీలాగా ప్లాస్టిక్ పేపర్ పైన, లేదైనా గ్రీన్ అరిటాకు పైన, ప్లాస్టిక్ అరిటాకు పైన అయినా, లేదా పాలిథిన్ బ్రౌన్ షీట్ పైన అయినా తట్టుకోవాలి. అది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. అరిటాకు అయినా, అంటే మీకు ప్లాస్టిక్ అరిటాకు అయినా లేదా పాలిథిన్ బ్రౌన్ షీట్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఆయిల్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ తీసుకొని దానిపైన స్ప్రెడ్ చేస్తే మీకు ఆయిల్ అంతా అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు మీకు బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా మీరు ఆయిల్ చేతికి అంటుకున్న తర్వాత మీరు దీన్ని ఇలా రొట్టెలాగా తట్టుకోవాలి. ఇలా మెల్లగా తట్టుకోవాలి. ఇలా మీరు ఆయిల్ అద్దుకున్నారు కాబట్టి మీకు అది పైకి లేవదు. ఇలా మీరు రౌండ్గా రొట్టెలాగా, అంటే ఇలా తట్టుకొని ఇలా పెనం పెట్టుకోవాలి. ముందుగా ఇలా పెట్టుకొని దానిపైన ఆయిల్ 1 టేబుల్ స్పూను వేసుకోవాలి. ఇలా వేసుకొని హైలో పెట్టుకోండి. ఇలా దాన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మెల్లగా, మీకు ఇది అతుక్కొనే ఉంటుంది, ప్రాబ్లం లేదు. మనం ఆ కన్సిస్టెన్సీతో దీన్ని మెల్లగా ఇలా తీసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని 2 మినిట్స్ తర్వాత మనము ఇలా చూసాం మెల్లగా కేర్ఫుల్గా తీసుకోండి. 2 మినిట్స్ అయితే నీట్గా మీకు వచ్చేస్తుంది. అంటే దీన్ని 2 పక్కల కాల్చుకోవాలి. మీరు ఆయిల్ వేసుకున్నారు కాబట్టి చూసారు కదా, మీకు ఇలా రెడ్ కలర్లో రావాలి. ఇలా మీరు కాల్చుకుంటే 2 పక్కల తిప్పి కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఇది మళ్ళీ ఎక్స్ట్రాగా చట్నీ కూడా ఏమీ అక్కర్లేదు. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్కి రెడీగా ఉంది. మీరు ప్లేట్లో తీసుకొని
ఆనియన్ టమోటా చట్నీ లేదా ఆనియన్ చట్నీతో కానీ, లేదా మీకు ఏమీ లేకపోయినా మనం దీనిలో కారం వేసినాం కాబట్టి ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. లేదు ఇంట్లో ఏమీ లేకపోయినా పికిల్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మీరు చాలా టేస్టీ అండ్ హెల్దీగా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ మీరు రోటీగా కూడా తినచ్చు. ఇలా ఈ వెజిటబుల్ అక్కీ రోటీ బియ్యపిండి రొట్టె ట్రై చేసి చూడండి. ఒకసారి మా తెలుగువారి వంటలు సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.